సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ప్రస్తుతం మనతో మ్యూజిక్ ప్రెసిడెంట్ రవీంద్ర భారతి కళాకారుడు అసోసియేషన్ మెంబర్ ఉన్నారు. సో సార్ అడిగి తెలుసుకుందాము ఎలా ఉందని పరిస్థితి. సో హాయ్ సార్. హాయ్. సో చెప్పండి, బాలు గారి విగ్రహం పెట్టడం చాలా అంటే గర్వకారణం, మనకే చాలా గౌరవం వచ్చే విషయం. కానీ ఈ విగ్రహ ఆవిష్కరణలలో ఇలాంటి డిస్ప్యూట్స్ రావడము, ముఖ్యంగా గొప్ప కళాకారులు అంటే మీన్స్ ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎవరు రాకపోవడము, గాయకులు రాకపోవడము, దాని గురించి ఏమనుకుంటున్నారు సార్? బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఫస్ట్ చెప్పాలంటే ద మ్యూజిక్ గ్రూప్ అని ఈ గ్రూప్ ని 1984లో స్థాపించిందే బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన స్థాపించిన తర్వాత దానికి మేము ఆయనతో అసోసియేట్ చేసే ఆర్కెస్ట్రా పీపుల్ కానీ సింగర్స్ కానీ మేమంతా కొంతమంది చేరి ఆయనకి సపోర్ట్ గా ఈ సంస్థని నడిపించాం. అలా కాలక్రమేణా దానికి ఏంటంటే నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను ఆ గ్రూప్ కి. బాలు గారు దేశ విదేశాల్లో కానీ ఎక్కడైనా ఆయన ప్రోగ్రామ్ చేసినా మా ఈ మ్యూజిక్ గ్రూప్ మెంబర్స్ అందరూ ఉండేవాళ్ళు. ఆయన 2005లో ఎంఎస్ విశ్వనాథ్ గారికి ఇదే ఆడిటోరియంలో సన్మానం చేస్తూ ఘంటసాల గారి విగ్రహానికి పూలమాల వేసి ఎంఎస్ విశ్వనాథన్ గారు బాలు గారు అప్పుడు అన్నారు మాతోటి, ఈ ఘంటసాల గారి విగ్రహం పక్కనే నా విగ్రహం కూడా పెడతారా అని అడిగారు ఆయన. అదేంటి సార్ అలాగన్నారంటే, ఆ ఘంటసాల గారి విగ్రహం బాలసుబ్రహ్మణ్యం గారు సొంత డబ్బులతోటి మొత్తం అంతా సొంత డబ్బులతోటి ఆయన పెట్టిన విగ్రహం గురువు గారి మీద భక్తితోటి. అదేంటి సార్ అలాగన్నారంటే, అయ్యో ఆయన పక్కన నా విగ్రహం పెట్టడం నా అదృష్టం అండి, అది నా కోరిక, అది నేను పెట్టిన ఘంటసాల గారి విగ్రహం పక్కన నా విగ్రహం ఉంటే అని నా కోరిక అండి అని అన్నారు అప్పట్లోని. అదే ఇప్పుడు 2005లో తర్వాత దాన్ని చనిపోయిన తర్వాత మేము మా మెంబర్స్ అందరూ అనుకున్నాం, ఆయన అలాగ అన్నారు కదా ఆ రోజుని, మనం ఎందుకు సంకల్పం స్టార్ట్ చేయకూడదు, ప్రయత్నంతో సరే ఇది అయితే అవుతుందని ప్రయత్నం మొదలుపెట్టాం. అది 4 సంవత్సరాలకి ఇప్పుడు నెరవేరుతుంది. మా సభ్యులందరికీ చాలా ఆనందంగా ఉందండి. మీకు బాలసుబ్రహ్మణ్యం గారికి అనుబంధం ఎలా ఉంటుంది? బాలసుబ్రహ్మణ్యం గారితో బాలసుబ్రహ్మణ్యం గారితో అనుబంధం అంటే నాకు ఆయనతోటి 76 నుంచి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను నవతాట్స్ అని జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, పంతుల అమ్మాయి, ఇంటి రామాయణం, 4 స్తంభాలట, త్యాగయ్య సినిమాలు తీసిన నవతా కృష్ణరాజు గారి అబ్బాయిని నేను. ఈ చెప్పిన సినిమాలన్నిటికీ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. సో అప్పటి నుంచి దగ్గర సుమారుగా 150 సాంగుల వరకు ఆయన మా సంస్థలో పాడుంటారు. అప్పటి నుంచి చాలా పరిచయం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను అబౌట్ 93 నుంచి కూడా నేను బాలుగారి దగ్గరికి వచ్చేసాను. బాలుగారు ఏ ఛానల్కి పనిచేసినా, ఈ టీవీలో పనిచేసినా, మా టీవీలో పనిచేసినా, అక్కడ చేసినా కూడా ఆయనతో పాటు నేను అసోసియేట్ అవుతాను. ఆయన బయట ఎక్కడ ప్రోగ్రామ్స్ చేసినా కూడా నేను ఉండేవాడిని. అదేవిధంగా ఆయన మీద గౌరవంతో ఆయన పరిచయం ఏంటంటే మా సభ్యులందరికీ కూడా ఒకే మాట, ఆయనతో పరిచయం మాకు దేవుడిచ్చిన వరం, మాకు ఆయన దేవుడితో సమానం. ఇప్పుడు ఈ విగ్రహ ఆవిష్కరణకి ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి కదా, దాని మీద అసలు మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, ఎలా స్పందించదలుచుకున్నారు? గొడవలు అంటే ఆయన ఒక ప్రాంతీయవాది కింద చూస్తున్నారు చాలా మంది. అది తప్పండి. ఆయన ఒక ప్రాంతీయవాది కాదు, ఆయన యూనివర్సల్ సింగర్. ఆయన తెలంగాణ వాది కాదు అన్నది తప్పండి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కన్నడ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఒక వీధే బాలసుబ్రహ్మణ్యం మార్గాను, ఒక వీధికే వాళ్ళు పేరు పెట్టుకున్నారు. షాకింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు ప్రాంతీయ అభిమానం ఎక్కువ, వాళ్ళకి వాళ్ళ భాష కాకుండా వేరే భాషను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ మన తెలుగు వ్యక్తిని అక్కడ ఒక స్ట్రీట్ కే పేర్లు పెట్టుకొని ఆయన అంతా గౌరవం ఇస్తుంటే మన దగ్గర ఇట్లాంటిది రావడం అనేది చాలా బాధాకరం. 100% కరెక్ట్. ఆయన కన్నడకి వాళ్ళ భాషాభిమానం ఎక్కువ. ఈవెందో బాలసుబ్రహ్మణ్యం గారిని నెత్తి మీద పెట్టి పూజించారు. అలాగే తమిళనాడులో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్న ఇంటి వీధికి బాలసుబ్రహ్మణ్యం శాలయాన్ని పెట్టారు. వాళ్ళు కూడా పెట్టారు కదా. ఇక్కడ ఒక తెలుగువాడు, ఒక ఆంధ్రుడు తెలుగువాడికి ఇక్కడ మరి ఇట్లా కొంతమంది, అందరూ కాదు, వెరీ రేరు కొంతమంది ఇట్లాగా వ్యతిరేకించడం దురదృష్టం. వాళ్ళు పూర్తిగా అవగాహన లేదనేది నా అభిప్రాయం. ఎస్పి బాలు గారి విగ్రహావిష్కరణకి ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్రంలో పలు మూలల గ్రామాల నుంచి కూడా
కళాకారుల బృందం అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ అంటే ముఖ్యంగా బాలు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు సాంగ్స్ కానీ చాలా ముందుకెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకున్నాము. నమస్కారం అన్న. నమస్తే. ఈరోజు బాలు గారి విగ్రహావిష్కరణ అనుకునే విధంగా చాలా మంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో వీటన్నిటి మధ్య అంటే ఒక గొప్ప వ్యక్తి విగ్రహ ఆవిష్కరణలో కూడా ఇలాంటి డిస్ప్యూట్స్ రావడం అనేది మీరు ఏమనుకుంటున్నారు? నేను ముఖ్యంగా ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు బోస్, మాది మంచిర్యాల. బాలు గారి వీరాభిమానులు మేమంతా కూడా. ఈ రోజున బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరుగుతుందంటే రవీంద్ర భారతిలో ఒక 15 రోజుల నుండి ఒక చర్చ జరుగుతుంది. అంటే బాలు గారు ఆంధ్ర ప్రాంతం చెందినవాడు, మన తెలంగాణ జయ జయ హే తెలంగాణ సాంగ్ పాడలేదు, అతను విగ్రహం పెట్టొద్దని. దయచేసి నేను తెలంగాణ ఉద్యమకారులకు ఒకటి విన్నవిస్తున్నా. బాలు గారు గాన గంధర్వుడు, భారతదేశం గర్వించదగ్గ గాయకుడు. అతనికి అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని ప్రాంతాల వరకు అతను కావాలి. దగ్గర ఒక 45,000 పైచీలకు పాటలు పాడిన ఒక గొప్ప వ్యక్తి. ఈ రోజున అన్ని భాషలు 16 భాషలు పాడినటువంటి గాయకుడు మన బాలు గారు. దక్షిణాది రాష్ట్రాలలో విగ్రహాలు పెడుతుర్రు, గల్లీ గల్లీకి బాలసుబ్రహ్మణ్యం గల్లీన పెట్టుకుంటారు. అసలు మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో అసలు ఏమైంది? మన తెలుగు వాళ్ళమే వ్యతిరేకిస్తే అక్కడ మనల్ని చాలా చీప్గా చూస్తారు దక్షిణాది రాష్ట్రాలు. ఏం జరుగుతుంది? ఆయన జై జై హే తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ అనే వాడు ఉంటే నేను పాడను అని చెప్పేసి ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఎందుకు పాడను అన్నారు? మరి గద్దరు, అందశ్రీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈయన విగ్రహం ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి తెలంగాణ వాదుల ఆవేదన. రైట్. ముందుగా బాలు గారు జై జై హే తెలంగాణ పాట పాడలేదు అనడానికి ముందుగా ఆధారాలు లేవు, ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఆధారాలు లేవు. ముఖ్యంగా అతని మరణాంతరం ఎందుకు ఈ వాయిస్ లేపినరో అర్థమవుతలేదు ఎవరికి కూడా. మరి అతను బ్రతికున్నప్పుడు ఎందుకు అప్పుడు చెప్పొచ్చు కదా. మరి బాలుగారు ఈ పాట పాడాలన్నాడు, చలో బాలుగారు పాటలు తెలంగాణలో వినొద్దు, మనం అతను పాడిన సినిమాలు చూడొద్దు తెలంగాణ, అప్పుడు వాయిస్ ఇవ్వచ్చు కదా, అప్పుడు ఉద్యమం లేపచ్చు కదా. అట్లా నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలి న్యాయంగా. ఎవరి అందశ్రీ గారు కానీ, ఒక గద్దార్ గారు కానీ, ఒక బెల్లి లలితక్క కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు కళాకారులు, పెట్టాలి న్యాయంగా. వాళ్ళే కూడా పెట్టద్దని ఎవరు అనలే కదా. కానీ బాలుగారు ఈ విగ్రహం పెట్టద్దు, మన తెలంగాణ కళాకారులు పెట్టాలనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనికి కులాలు ప్రాంతాలు పూయడం కరెక్ట్ కాదు. బాలుగారు ఫస్ట్ అంత గొప్ప గాయకుడు, ఎన్నో అవార్డులు గ్రహీత, ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. ఒక్క నటుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తులు ఎవరు ఇక్కడ రాకపోవడానికి గల కారణం ఏమంటారు? మాకు కూడా అదే అర్థం కావాల్సిన లేదు. బాలుగారు చనిపోయినప్పుడు చెన్నైలో కూడా ఒక్క హీరో వెళ్ళలేదు, అగ్ర హీరో. ఒక మెగాస్టార్ గారు కానీ, ఒక వెంకటేష్ బాలకృష్ణ కానీ, నాగార్జున లాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు పాపం. అప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు అది చాలా బాధాకరం. మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నాడు, ఒక్క హీరో స్పందించకపోవడం నిజంగా ఇదైతే మాకు మింగుడు పడడం లేదు. అసలు ఎక్కడ పోయారు ఈ హీరోలు అంతా? 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న హీరోలు అంతా ఎట్టిపోయారు బాలుగారి పాటలతోటి. సరే, హీరోలు వదిలేయండి, ఎంతో గొప్ప సింగర్లు ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క సింగర్ కూడా ఇక్కడికి రాలేదు. ఒకరు కూడా బాలుగారికి సపోర్ట్ గా మీరు అడిగే ప్రశ్నలు అర్థం ఉంది, రావడం లేదు. అది కూడా మాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే సరే, ఎవరి విశ్వాసం వాళ్ళకి, భగవంతుడు వాళ్ళని క్షమించడం అనే దానికి మాత్రం భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా బాలుగారికి ఈ రోజున అందరూ కూడా సపోర్ట్ నిలవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో బాలుగారి విగ్రహం పెట్టద్దు అంటారు. మరి ఆంధ్రాలో ఉన్నాయి కదా, మన కుమరం భీం గారి విగ్రహం ఉంది, చాకలైలమ్మ గారి విగ్రహం, పివి నరసింహారావు గారిది ఉంది. మరి ఆంధ్రాలో ఏనాడు పెట్టద్దని వ్యతిరేకించలే కదా వాళ్ళు. మన తెలుగు వాళ్ళని మనం గౌరవించుకుందాం. దయచేసి తెలంగాణ వాదులు ఇకనైనా కూడా ఈ లొల్లిని ఇంతటితో ఆపి మనం తెలంగాణ కళాకారులు ఎవరైతే ఉన్నారో అందశ్రీ గారు, గద్దర్ గారు, బెల్లి లలితక్క గారు, వీళ్ళందరూ కూడా పెడదామని మనం ముఖ్యమంత్రిని కలుద్దాం, ఒక మెమోరాండం ఇద్దాం. అందులో మేము కూడా ఒక భాగస్వాములు అవుతాం. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిద్దాం. ఈ విషయంలో తెలంగాణ కళాకారులు పెట్టాలని అందులో న్యాయం ఉంది, పెట్టుడే ఖచ్చితంగా. ఆ విగ్రహాలు కూడా మనం సాధించే వరకు కూడా పోరాటం చేస్తాం. అందులో మేము కూడా ఒక భాగస్వాములు అయితే కూడా మేము తెలంగాణ వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి బాలుగారి మరణాంతరం ఆయన లేడు, ఆయన ఆత్మకు శోభిస్తుంది. అతన్ని వాడు వీడని మాట్లాడుతున్నారు కొంతమంది, అట్లా మాట్లాడదు. దయచేసి ఒక పెద్ద మనిషి గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం మీ హుందాతనం ఎవరైతే వాడు వీడని మాట్లాడుతున్నారో బాలుగారిని, మీ హుందాతనం మీరే దిగదార్చుకుంటున్నారు ఇక్కడ. దయచేసి అట్లా మాట్లాడకుండా బాలుగారిని అందరూ కూడా గౌరవించాలని, బాలుగారు మరొక జన్మ అంటూ ఉంటే, మరి పునర్జన్మ ఉంటే మళ్ళీ గాయకునిగా పుట్టాలని కోరుకుంటున్నాను. స్మరించుకుంటూ మీరు ఒక కళాకారుడు కాబట్టి ఆయన కోసం ఒక పాట. చాలా పాటలు ఉన్నాయి, ఆయన స్మరించుకుంటామంటే చాలా పాటలు ఉన్నాయి.
నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశాం. అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశాం. నలుగురు నేడు పదుగురుగా, పదుగురు మేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు ఇలా పాడుకుంటూ పోతే చాలా పాటలు. అభినవ తారవు నా అభిమాన తారవు, అభినవ తారవు అభినయ రసమయ కాంతి ధారవు, అభినయ రసమయ కాంతి ధారవు మంజుల మధుకర చింజల సుమశర చింజిని శివరంజని. ఇది పరిస్థితి. ఎంతో గొప్ప గాయకుడు, 40,000కు పైగా పాటలు రాసినాడు, పద్మశ్రీ, పద్మభూషణ్, ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అన్ని భాషల్లో పాటలు పాడిన వ్యక్తికి విగ్రహావిష్కరణ రోజు ఇలాంటి డిస్ప్యూట్స్ రావడం అనేది చాలా బాధాకరం. సో పర్సనలీ నాకు కూడా చాలా బాధగా ఉంది. సో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు